హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'కుటుంబస్థాన్'. స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్‌లోనే హీరో, హీరోయిన్ లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. పెళ్లయిపోయాక హీరో వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీని మాత్రం కలుపుకోరు. ఇదిలా ఉండగా హీరో ఒక ప్రింటింగ్ యాడ్ ఏజెన్సీకి వర్క్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక క్లయింట్‌తో జరిగిన గొడవ వల్ల జాబ్ పోతుంది. తన మీదే డిపెండ్ అయిన ఫ్యామిలీ ఆ విషయం తెలిస్తే ఏమైపోతారో అని తెలియకుండా మేనేజ్ చేయడానికి డబ్బుల కోసం ఒక పని చేస్తాడు. అసలు ఆ జాబ్ ఎందుకు పోతుంది? జాబ్ పోయాక హీరో చేసిన పనేంటి? హీరో అప్పుల పాలు ఎలా అవుతాడు? ఇంట్లో వాళ్ళకది తెలుస్తుందా లేదా? లాస్ట్‌కి ఏమవుతుందనేదే ఈ మూవీ స్టోరీ. పాజిటివ్స్ అంటే ముందుగా రైటింగ్ అండ్ స్టోరీ. ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటది? అప్పులు, ఈఎంఐలు, కష్టాలనేవి ఎలా ఉంటాయనేది ఫన్ జనరేట్ చేస్తూనే ఎమోషనల్ వేలో చెప్పడం బావుంది. హిల్లేరియస్ కామెడీ కూడా ఉంది. ఇంకా హీరో మణికన్నన్ చాలా న్యాచురల్‌గా ఇన్వాల్వ్ అయ్యి చేశారు. క్లైమాక్స్‌లో ఆయన పెర్ఫార్మన్స్ చాలా బావుంది. ఇక మిగతా క్యారెక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్‌కి న్యాయం చేశారు. నెగెటివ్స్ అంటే పెద్దగా ఏం లేవు. స్టోరీ ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. అక్కడక్కడ స్లో అవ్వడం, సీన్స్ రిపీటెడ్‌గా అనిపిస్తాయి. మ్యూజిక్ అంతా బాలేదు. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే కంప్లీట్ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అడల్ట్ కంటెంట్ లేదు. మొత్తం ఫ్యామిలీ హాయిగా చూడొచ్చు. ఈ మూవీ జీ5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.